హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. నేను మీ జిలాని, మీరు చూస్తున్నారు గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలాని. సో ప్రతిరోజు లాగా ఈ రోజు కూడా నమస్తే తెలంగాణలోని వార్తలు మనం చూసుకుంటే, సర్కార్ చెలగాటం, రైతుకు భూ సంకటం, గిరిజనుల భూములపై కాంగ్రెస్ కత్తి, పోలీస్ బెటాలియన్ పేరుతో కొల్లగొట్టే కుట్ర, 84.25 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు, తాతల కాలం నుంచి సాగు పట్టాలు సైతం క్లియర్, కనీస సమాచారం, పరిహారం పేరెత్తకుండా పక్కా స్కెచ్, రోడ్డున పడనున్న 86 నిరుపేద కుటుంబాలు, ఆందోళన బాటలో సంస్థాన్ నారాయణపురం గిరిజనం, భాగ్యలక్ష్మి క్రషస్ అక్రమ మైనింగ్, నిషేధిత ప్రాంతంలో యథేచ్ఛగా తవ్వకాలతో కాలుష్యం, సీఎం బంధువు కంపెనీపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు. దీంతో పాటు తెలంగాణ వాతలు, కేరళకు మూటలు, తెలంగాణకు వాతలు అంట, కేరళకు మూటలంట, బిల్లులు బడా కాంట్రాక్టర్లకు, వచ్చిన కమిషన్ ఎన్నికలకు, బడా కాంట్రాక్టర్లకు తెలంగాణ బిల్లులు ఇచ్చి వచ్చిన కమిషన్లు ఎన్నికలకు పంపిస్తున్నారంట. అది కూడా కేరళ రాష్ట్ర ఎన్నికలకు పంపిస్తున్నారంట తెలంగాణ కాంగ్రెస్. సో ఆ వార్త రాశారు నమస్తే తెలంగాణలో. చిన్న చితక కాంట్రాక్టర్ల బిల్లులు ఆపిన ప్రభుత్వం, 14,000 మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ లోనే, మిడ్ డే మీల్స్ బిల్లులు, ఆర్టీసీ నిధులు నిలిపివేత, కొన్ని శాఖల్లో ఉద్యోగులకు నేటికి రాని వేతనాలు, ఖజానా డబ్బంతా పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు, వచ్చిన కమిషన్లు మూటగట్టి కేరళ ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అని ముఖ్య వార్తల్లో నమస్తే తెలంగాణలో రాశారు. కేరళ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న హడావుడి 2 నెలలుగా చూస్తూనే ఉన్నాం. అక్కడి ప్రచారానికి అవసరమైన నిధుల కోసం అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర నేతలకు టార్గెట్ పెట్టింది. ఆఖరికి ఎన్నికల ప్రచారానికి అసెంబ్లీ సమావేశాలను పక్కకు పెట్టి మరీ తెలంగాణ మంత్రులు, నాయకులు కేరళకు పరుగులు తీశారు. అయితే ప్రచార అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ నిధులను కాంగ్రెస్ ముఖ్యులు ఉపయోగించుకున్నారని తాజాగా బయటపడింది. చిన్న చితక కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ను, ఆర్టీసీ ఇతర శాఖలకు ఇవ్వాల్సిన నిధులను వాయిదాల ద్వారా పోగుపడ్డ రైతు భరోసా పైసలను బడా కాంట్రాక్టులకు బిల్లు చెల్లింపు కోసం వెచ్చించినట్టు సమాచారం. తద్వారా వచ్చే కమిషన్లకు కేరళలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి మూటగట్టి పంపినట్టు అధికార పార్టీలోనే ప్రచారం జరుగుతున్నది. సో రిటైర్డ్ ఉద్యోగులకు పే చేయాల్సిన పేమెంట్స్, బెనిఫిట్స్, చిన్న చితక కాంట్రాక్టర్లకు రావాల్సిన పేమెంట్స్ మరియు ఆర్టీసీ ఇతర శాఖలకు ఇవ్వాల్సిన నిధులను వాయిదాలు పెట్టి, ఆ డబ్బులు ఏదైతే వాళ్లకు రావాలో ఆ డబ్బులు వాళ్ళను వాయిదా పెట్టి చిన్న చిన్న కాంట్రాక్టర్లను వేధిస్తూ పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చి, ఇవేదైతే పెండింగ్ అమౌంట్ ఉన్నో ఈ పెండింగ్ అమౌంట్ మొత్తం తీసుకెళ్లి కేరళ ఎన్నికలకు ఖర్చు చేస్తున్నట్టు నమస్తే తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ గురించి రాశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చితక కాంట్రాక్టర్లను గోసబెట్టి, రిటైర్డ్ ఉద్యోగుల పొట్టలు కొట్టి, రైతు భరోసాను ఎగ్గొట్టి కేరళకు మూటలు మోస్తున్నది ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రజల నోలు కట్టేసి పైసా కూడబెట్టి వంతుల వారిగా మంత్రులు మూటలు తరలిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. 3 నెలల నుంచి బడా కాంట్రాక్టర్లు, బడా బిల్డర్లకు, కంపెనీలకు మాత్రమే కాంట్రాక్టు బిల్లులు చెల్లించి వాళ్ళ నుంచి తీసుకున్న కమిషన్ సొమ్మును కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు పంపినట్టు ప్రచారంలో ఉన్నది. తెలంగాణ నుంచి 1,200 కోట్లకు పైగా నిధులు సర్దుబాటు జరిగినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్య నేతలు అక్కడ ప్రచారం పేరుతో కొద్దిసేపు హడావుడి చేసి ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ కు అందనంత రహస్య ప్రాంతాల్లో ఉండి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెగా కాంట్రాక్టర్లకు, బడా బిల్డర్లకే బిల్లులు, చిన్న చితహ కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేసి ఆ డబ్బులు తీసుకొచ్చి కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్టు నమస్తే తెలంగాణలో రాశారు. మన నిజమా ఇది అనేది తెలుసుకోవాలి. మరొక న్యూస్ చూసుకుంటే, ఇరాన్ ఉగ్ర రూపం, శత్రు దేశాలపై క్షిపణుల వర్షం. ఎన్ని రోజులు ఊరుకుంటే ఇరాన్ కూడా చాలా రోజులు ఊరుకున్నాము, ఇంకా ఊరుకునేది లేదని నిన్న ఇరాన్ ఉగ్రరూపం దాల్చిందంట. శత్రు దేశాలపై క్షిపణుల వర్షం అంట. అత్యాధునిక అమెరికన్ F-15E కూల్చిన ఇరాన్, అమెరికన్ F-15 ని ఇరాన్ కూల్చిందంట. ఒక పైలట్ సురక్షితంగా ఉన్నాడు, మరొకరి కోసం తీవ్రంగా గాలింపు జరిగారు. ఇజ్రాయెల్ మొసాద్ హెడ్ క్వార్టర్స్ పై భీకర దాడులు, ఇజ్రాయెల్లోని మొసాద్ హెడ్ క్వార్టర్స్ పై కూడా భీకర దాడులు చేస్తున్నారు. దుబాయ్ లోని ఒరాకిల్ డాటా సెంటర్ పైన అటాక్, కువైట్ లోని రిఫైనరీ, ఉప్పు నీటి శుద్ధి ప్లాంట్లపై కూడా దాడి.
సో దీనికి సంబంధించిన వార్తలు. పశ్చిమాసియా యుద్ధం మరింత ఉధృతమైంది. ఇరాన్ ఉగ్రరూపం దాల్చింది. శత్రు దేశాలపై శనివారం భీకర దాడులకు దిగింది. అమెరికాకు చెందిన F-15E పైలట్ జెట్ ను నేలకూల్చింది. దీంతో యుద్ధ విమానంలోని 2 పైలట్లు కిందకు దూకేశారు. సో యుద్ధ విమానం F-15E ఇరాన్ కూల్చివేసిందంట. అమెరికాకు చెందిన ఈ యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. 2 పైలట్లు ఉన్నారంట. ఆ 2 పైలట్లను ఒకరు రక్షించినట్టు ఇజ్రాయెల్ మీడియా కథనాలు తెలిపాయి. మరికొరి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నాయి. అయితే పైలట్ రెస్క్యూ కోసం వచ్చిన అమెరికా జెట్ ను కూడా పేల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఏదైతే పైలట్లను రక్షించడానికి వచ్చిన అమెరికా జెట్ విమానాన్ని కూడా ఇరాన్ కూల్చివేసిందంట. పైలట్లను పట్టుకున్న వారికి భారీ రివార్డు అందిస్తామని ఆఫర్ ఇచ్చింది. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ ఇంకా దాడులు ముమ్మరం చేసింది. కువైట్ లోని ఆయిల్ రిఫైనరీ, డిసలినేషన్ ప్లాంట్, ఉప్పు నీటి శుద్ధి కేంద్రంపై దాడులు చేసింది. దుబాయ్ లోని ఒరాకిల్ డేటా సెంటర్ పైన విరుచుకుపడింది. ఇజ్రాయిల్ లోను మొసాద్ హెడ్ క్వార్టర్స్ క్షిపణులతో దాడి చేసింది. అప్పుడు F-35, ఇప్పుడు F-15E రెండు కూడా ఇరాన్ అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసిందని పేర్కొంది. మార్పు రావాలి, రేవంత్ పోవాలి అని జీవన్ రెడ్డి గారు చెప్పారంట. 2 ఏళ్లలోనే పరిస్థితి తారుమారైంది. ప్రాణహితను వాడుకునే సోయి లేదు. కాళేశ్వరమే రాష్ట్రానికి ఆధారం. జీవన్ రెడ్డి మార్పు రావాలి, రేవంత్ పోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్న ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి గారు ఒక స్లోగన్ చెప్పారంట, మార్పు రావాలి, రేవంత్ పోవాలి అని. సో ఆ హెడ్లైన్ ఇక్కడ రాశారు. నమస్తే తెలంగాణలో మార్పు రావాలి, రేవంత్ పోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి అన్నారని, తీరా ఇప్పుడు పరిస్థితి మారిందని, 2 ఏళ్లలోనే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే పరిస్థితి వచ్చిందని చెప్పారు. నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు చెప్పారంట మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి అని. కానీ 2.5 ఏళ్లు గడిచిన తర్వాత అర్థమైందంట మార్పు రావాలి, రేవంత్ పోవాలని ఆయన స్లోగన్ అనేది మార్చేశారంట. ఇప్పుడు రేవంత్ పోవాలి, మార్పు రావాలి, అప్పుడు కేసీఆర్ పోవాలి, మార్పు రావాలి అన్న జీవన్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ పోవాలి, మార్పు రావాలి అంటున్నారు. అంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు, ఏంది అనేది విందాం. శుక్రవారం ఆయన జగిత్యాలలోని మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత నదీ జలాలను వినియోగించకపోవడం, పునరుద్ధరించకపోవడం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని విమర్శించారు. తాను ఏ పార్టీలో చేరలేదని, తన అనుచరులు, అభిమానులు ఆలోచనలకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సో ప్రాణహిత నదీ జలాలను వినియోగించకపోవడంపై ఆయన విరుచుకుపడ్డారంట. అయితే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు. నా పార్టీ వర్కర్స్, నా శ్రేయవిలాసులు ఎవరు, వాళ్ళు ఎలా చెప్తే, ఎలాంటి సలహాలు ఇస్తే, నాకు లైక్ చేసే వాళ్ళు ఎలా నాకు సలహాలు సూచనలు ఇస్తే ఆ విధంగా నేను ముందడుగు వేస్తాను అని జీవన్ రెడ్డి గారు చెప్పారంట. బీజేపీ బీఆర్ఎస్ నాయకులపై తనపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారంట. బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు తనపై అంటే జీవన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంపై ఆయన నాయకులకు తనపై ఉన్న అభిమానాన్ని కృతజ్ఞతలు తెలిపారు. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని పార్లమెంట్. సో ఇది జీవన్ రెడ్డి గారు చెప్పిన విషయము. ఏదేమైనా మార్పు రావాలంటే రేవంత్ రెడ్డి పోవాలి అని చెప్పారంట జీవన్ రెడ్డి.